బెస్ట్ హోమ్ కొనుక్కునే మోకా ఈ మార్చ్ 8th నుండి 10th వరకు విచ్చేయండి క్రెడాయ్ హైదరాబాద్ ఎక్స్పో ఎట్ హైటెక్స్. అవును, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తా. మీ ఆస్తి కోసం నిన్ను లవ్ చేయమంటున్నాడు మా నాన్న. లవ్ చేస్తే కాళ్ళు విరగొడతానంటున్నాడు మీ అన్న. కాని అన్న సరదాగా నేను రేప్ చేశాననుకో, రేపటి నుంచి నువ్వు నా పెళ్ళంగా పడుంటావు. కమాన్, ఒక్కసారి కన్ను వేశానంటే దాని చరిత్ర మన్నులో కలిసిపోవాల్సిందే. ఎక్కడికి పోతావే? చెల్లెమ్మా, వీళ్ళ సంగతి నేను చూస్తాను. కొట్టరా షోడా.
బాలుగాడు నా కొడుకుని ఏ కీలుకా కీలిరి చేశాడు. నన్ను కొళ్ళబొడి చేశాడు. నన్ను ఎరగదీశాడు. వాడింక బతుకున్నాడంటే మన ఆటలు సాగవు. వంట రేపు పొద్దున ఈ విషాన్ని వాడికి కాఫీలో కలిపివు. ఈ దెబ్బతో వాడు ఖుషు, మన పని ఖుషు. సార్ ఇగో నీ పాడి తెచ్చినా. నాకు పాడేంట్రా, ఇది బాలుగాడి కోసం. వాడక్కడ కాఫీ తాగటం, చచ్చిపోవడం, మనం పాడి మీద పడుకోబెట్టడం, బూడిద చేసేయడం. దట్స్ ఆల్. రై నేను ఇక్కడే ఉండరా. సెక్రటరీ ఫాలో మీ. అయ్యా కాఫీ తెమ్మంటారా? కాఫీలు గీఫీలు మన ఒంటికి పడదు కానీ ఓ గ్లాసుడు పాలు పట్టరా, తాగుతా. కాఫీ వద్దని చెప్పలా, పాలు పట్టరా. చిత్తం. ఏమిట్రా కాఫీ వద్దంట, పాలు కావాలంట. ఇప్పుడు ఎలా? ఎలాగేమిట్రా అంటలే ఆ విషయం ఏదో పాలలో కలుపు. ఏం సారు పాలు పెట్టిండు? కాఫీలో విషం కలిపిమ్మన్నాం కదా, మర్చిపోయి తెచ్చాడా? అయ్యుండొచ్చు. ఏమిటి కవసమామా, పొద్దుటే ఎలా వచ్చావు? ఏం లేదు అల్లుడు, నా కొడుకు చేసిన పొరపాటుకి క్షమాపణ కోరుకుందామని వచ్చా. అయ్యా, పాలు తాగుతున్నావు ఏంటి అల్లుడు? కింద నుంచి వచ్చా కదా, తెల్లటి పాలల్లో అడ్డమైన పళ్ళు కల్తీ కలిపి తాగడం మనకు అలవాటు లేదులే. అంత కాదులే అల్లుడు, ఇప్పుడు నువ్వు పై లెవెల్లో ఉన్నావు. రోహిణి అమ్మ పెద్ద కొడుకువే, లెవెల్ లెవెల్ మెయింటైన్ చేయలే. రేయ్ కాఫీ కాఫీ పట్టండి. చూడలుడు, అసలు నువ్వు కాఫీ రుచి తెలియక తాగనంటున్నావు గానీ ఒక్కసారి తాగి చూడు, స్వర్గానికి వెత్తిరి కింద ఉంటావు. అంత బాగుంటుందా కాఫీ? బేసిక్గా ఉంటుంది. ఏయ్. కాఫీ అంటే ఇట్టా ఉంటుందా? దీనికంటే విషమే మేలు. అరైతే తాగిన దేశమే. యశం యశంలో ఉండక పాయసంలో ఉండదు దీని గారికి. ఏంట్రా? ఏంలే, వేస్ట్ అయిపోతాయి, తాగుండ్రి. కరెక్టే. వీరరాజు గారు విషం కలిపింది ఆ పాలలో తాగిండ్రు, చచ్చిండ్రు. అరే తొందరగా కనిపించుకురా. సార్ మరి ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళేది. పట్టుకోండి, మోసుకపోతాం. అవును సారు, ఆసుపత్రికి తీసుకోపోతే పైసలు దండ కదా, డైరెక్ట్ గా శ్మశానానికి తీసుకోపోతే పోలే. ఎప్పుడే మాట్లాడాలి తెలియదు అంటారా? అవసరం పోతుంటే